రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పెద్దలు రాజేంద్రన్ గారు, గౌరవ పెద్దలు రావు గారు, రాష్ట్ర బాడీ పాలన శాఖ మంత్రులు పెద్దలు కేశవరావు గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు బూర నరసింహగౌడ్ గారు, వేదికపైనటువంటి ముదిరాజ్ మహాసభ గౌరవాధ్యక్షులు ఉపరి గారు, ప్రొఫెసర్ రాము గారు, వేదికపైనటువంటి అధికారులు, నా ముందున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సంఘాల నాయకులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ప్రజలకు మీడియాకు ధన్యవాదాలు. ఇది మంచి పరిణామం. 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిష్కార మార్గం, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్గం. 60 సంవత్సరాలుగా వలసవాద పాలనలో లోపలికి గురైనటువంటి ఈ ప్రాంతంలో ఏ సంస్కృతి సాంప్రదాయాలు అయితే విధ్వంసం కాబట్టాయో ఆ సంప్రదాయాలను, ఆ సంస్కృతిని ఈ మిషన్ కాకతీయ ద్వారా, ఈ మిషన్ కాకతీయ అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సశిశామనం చేయడం కోసం ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి మొదటి నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ ముదిరాజ్ మహాసభ, తెలంగాణ ముదిరాజ్ అధ్యయన వేదిక, అదేవిధంగా అన్ని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు సంపూర్ణమైనటువంటి మద్దతును, సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇస్తూ అందులో మేము భాగస్వాములమై ఈ మిషన్ కాకతీయను విజయవంతం చేయడం కోసం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా బతుకులు ఇవాళ మేము చేసే మహత్తరమైనటువంటి కార్యక్రమంతో ముడిపడి ఉన్నాయి. ఇవాళ చెరువులు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే వ్యవసాయం వస్తుంది, వ్యవసాయం బాగుపడడం మూలంగా అందరికీ సంపూర్ణమైన ఆహారం దొరికే అవకాశం ఉంటుంది. అందులో మేము ఒక్కటి మాత్రం భాగమే. కానీ ఈ చెరువుల సంస్కృతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నీరకులుగా, సుంకరులుగా, పంటలుగా ఈ నీటిని కాపాడడం కోసం, ఆ సంపదను కాపాడడం కోసం ఆనాటి నుంచి కూడా ఇవాళ ఈ జాతి మచ్చవృత్తిపై ఆధారపడేటువంటి జాతి ముదిరాజ్ జాతి మొదటి నుంచి కూడా దీనికి మూలమై కొనసాగుతున్నది కనుక ఇవాళ మంత్రివర్యులు మా విషయాలను అర్థం చేసుకొని మరి వారు ఈ విషయాన్ని గమనించి అన్ని వర్గాలను కూడా మిషన్ కాకతీయలో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా సంబంధం ఉన్నటువంటి ముదిరాజ్ మత్స్య కార్మికులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాము. మేము ధన్యవాదాలు కూడా మంత్రి గారికి తెలియజేస్తున్నాము. ఇది వెనుకాల మాకు ఆర్థికపరమైనటువంటి సమస్యలని అన్ని కూడా మేము నివేదిక ద్వారా, దరఖాస్తుల ద్వారా సందర్భం ఉచితంగా మీకు అన్ని విషయాలను కూడా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెచ్చుకున్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా బతుకుల్లో మార్పులు, అదేవిధంగా మా సమస్యల పరిష్కారానికి మీరు మా కండదండ అందిస్తారని ఆశిస్తూ మరొకసారి తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన మరి మత్స్య కార్మిక సహకార సంఘాలు, అదేవిధంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు కూడా మిషన్ కాకతీయలో అధికారులతో భాగస్వాములై మిషన్ కాకతీయను మరి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.